హలో! హాయ్ అండి. ఈరోజైతే చలి ఎక్కువుంది. చిన్న చలి లేదు. అస్సలు విపరీతంగా ఉంది. బయటికి రావాలన్నా గూడా లేదు. 4 రోజులైతుంది. అసలు ఏమో తెలీదు గానీ, నైట్ మాత్రం ఫ్యాన్ గూడా ఏసుకోవడానికి గూడా అస్సలు చాలా భయం అంటే అంత భయమేస్తుంది. దాంట్లో మరి నాకు గూడా అసలేం కొంచెం బాలేదు. జ్వరం వచ్చినట్టుంది. కానీ మా ఆయన మాత్రం వింటాడా? మామ ఉండు మామ 2 రోజులు ఆగు అంటే, ఇప్పటికి నేను వారమాయే ఇంట్లో ఉండబట్టి కొంచెం ఇదన్నా బొక్కన్నా మొత్తం క్లీన్ చేద్దాము. ఎవరైనా చూస్తే బొక్క పెడితేనేమో ఈ బొక్క అంటారు. చేస్తేనేమో చేసిండ్రు అంటారు. ఇది చూస్తే ఇట్లే ఉంది చేద్దాము అని ఎంత చెప్పినా ఇనుకోకుండా సైకిల్ మీదయితే క్రాసింగ్‌కి పోయి సిమెంట్ అయితే ఏసుకొనొచ్చిండు. అది పోతా పోతా నన్ను గూడా తీసుకొని పోయిండు. పోదాం రామ్మే ఇంట్లో ఉంటే ఊరికే పనుకొని ఉంటావు. ఏం చేస్తావు పోదాం రా అని రామ్మే ఏం చేస్తావు అని అంటే వద్దులేమమ్మ నేనాడొచ్చిన అంటే రామ్మే నువ్వేం ఊరికే అని పిలుచుకొని పోయిండు. సర్లే ఇంక నేను గూడా ఏం జేయాలి ఖాళీగాని ఇంక నేను గూడా ఈయనతో పాటు పోయినాను. ఇద్దరం ఆటోకైతే పోయొచ్చినాం. ఈ సైకిలు ఏం చేస్తాం బండయితే పాపము పక్కకు పడేసినాం. బండి బాలేదు. దానికి టైరు, ట్యూబు మళ్ళీ అన్నీ సుమారుగా ఇప్పుడు బండికి పెట్టాలంటే చానా డబ్బులు కావాలి. అందుకే ఇంకేం చేస్తాం అన్నీ పెట్టాలంటే చాలా ఇబ్బందయిపోతదని ఇంగ సైలెంట్‌గున్నాము. ఇంగ చూడండి సైకిల్ మీదయితే ముందు ఎనకేస్తే ఎనక మాత్రం అస్సలు సెట్ కాలేదు. ఇది ఊగుతా ఉంది. ఇంగ అందుకే మళ్ళీ ముందేసి తీసుకొనొస్తా ఉన్నాడు. అది గాక మాకి రోడ్లోకి చాలా దూరము. ఎట్లేదన్నా 1 కిలోమీటర్ ఉంటది మా ఇంటి దగ్గరికి రోడ్డుకి. ఇంగ ఇంటికైతే వచ్చినాం. మా ఆయన బాగా గుడ్లు చేస్తే తప్పితే నేను అన్నం తినను. నేను మధ్యాహ్నము పోతే పనికి మంచి మంచి మా అక్కోళ్ళు అన్నం వండుతారు, పప్పు చేస్తారు, సాంబార్ చేస్తారు, చికెన్ చేస్తారు. ఒక్కొక్క అక్కయితే చికెన్ చేసి పెడతది. అనంటే ఇంగ ఈయన బాధ తట్టుకోలేక ఇంగ గుడ్లు 3 గుడ్లయితే తీసుకొచ్చి ఫ్రై చేసినాను. పనికాడ అన్నం ఎట్ట పెడతారనుకున్నావు మక్కోళ్ళు పెడతారు. నువ్వేందమ్మే ఇంట్లో ఉంటే ఉత్త పప్పు, అన్నం అంటావు. నేను తినను అంటే తిననన్నాడు. సర్లే అని నేనైతే ఇంగేం చేసేది లేక ఎప్పుడైతే చేస్తే తిన్నాడు. తిని ఇంగ చూడండి ఇదైతే మొదలుపెట్టిండు. ఇదంతా ఏం ఇప్పుడు చేయకోకుంటే అంటే, చెయ్యాలిలేమ్మే ఎవరైనా చూడ్డానికి గూడా ఇది బాలేదు అనన్నాడు. చూడండి అంతా ఎట్టుందో. చానా సిమెంట్ పడింది. పాపం అప్పుడు పని చేతగాక అద్రపద్ర చేసిండు. అదేదో అంటారు చూడు సిమెంటు చేసే పనోళ్ళకి సిమెంటు పని ఇబ్బంది. ఏ పని చేసే వాళ్ళకి ఆ పని చేసుకోవడానికి ఉండదంట. అట్టా ఈయనకు గూడా ఎన్ని రోజులకి తీరిక అయిందో దీన్ని చేయడానికి. ఎన్ని రోజులు పెట్టిండంటే సుమారుగా దగ్గర దగ్గర 2 నెలల దాకా ఇట్లే పెట్టి ఈరోజైతే దీన్ని చేస్తానని చేసిండు. అది గాక 3 రోజులు రెస్ట్ ఉంది. సంక్రాంతి కల్లా ఇదంతా బాగా చేయాలిలెమ్మే అనన్నాడు. సరేలే చెయ్యమమ్మ నేనేం వద్దన్నానా నువ్వు చేస్తానంటే అంటే మొదలుపెట్టిండు. గజం కట్టు చూడండి ఎట్టు నిలబెట్టిండో. అది పడదా అంటే అదెట్ట పడతది ఇక్కడ ఉండేది ఎవరు అనుకున్నావు కింగ్ అనన్నాడు. సరేలే పడదా అంటే పడదన్నాడు. ఇప్పుడు తీస్తాను చూడు అట్లే అని తీసింది చూడండి. బాగొచ్చింది. మూలలైతే బాగొచ్చినాయి. ఈ పక్క మాత్రం బానే చేసిండు గానీ ఇప్పుడు ఈ పక్క ఉంది అసలు కథ. దీన్ని మెత్తాలంటే పుటుక్కున దారం తెగిపోయింది. తూకంగుండుది. ఒరె నాలువనకి ఇప్పుడు ఇది గూడా తెగిపోవాలా? పని చేసేటప్పుడు అని అట్టా ఇట్టా చేసి చెకప్ చేస్తే దానికి పాపం ఎక్కిలేక ఎంతసేపు ట్రై చేసిండు. కాసేపు వాళ్ళ అమ్మకిచ్చిండు. నా చేత కాదప్పో ఇది అని. మళ్ళీ నాకిచ్చిండు. నా చేత గూడా కాలేదది ఎక్కిచ్చేది. అట్టా ఇట్టా చేసి చిన్నగా దాన్నయితే ఒక దారిలోకి తీసుకొచ్చిండు చూడండి. ఎక్కిస్తా ఉన్నాడు. ఇది గూడా ఇప్పుడే పుటుక్కనింది. ఏం చేస్తావు పని ఆటంకం మధ్యలో. లేకపోతే ఎంత పని అయిపోతుండే అది ఇది అని అంటా ఉన్నాడు. చూడండి లాగిండు అట్ట చిన్నగా చేసి లాగి పని అయిపోవాలి ఫస్ట్ అని చేస్తా ఉన్నాడు. ఏం చేస్తావంటే పని ఈ మధ్య కుదరలేదు. సిమెంట్ ఉంటే ఇసుకుండదు, ఇసుకుంటే సిమెంట్ ఉండదు. ఎట్టగట్ట చూడండి మొత్తం చేసిండు. నీట్‌గా చేసి ఆమె ఏమన్నా డిజైన్ ఏయమంటావా? లేకపోతే ఇట్లే పెట్టమంటావా? అని అన్నాడు. ఏమో నీ ఇష్టం అని చెప్పినాను. సరే ఏమన్నా డిజైన్ ఎయ్యనంటే సర్లే అని ఏం డిజైన్ వద్దు ఏం వద్దులే అనన్నా ఫస్ట్‌కైతే. కాదులేమ్మే ఏస్తే బావుంటది ఏదన్నా సింపుల్‌గా అని అన్నాడు. సర్లే అయితే నీ ఇష్టము అనన్నా. అంటే
సర్లే అని ఏస్తానులే ఏదోటి అనని ఇంక చూడండి ఏస్తుండు. ఏదో డిజైన్ ఏస్తానన్నాడు. ఏం డిజైన్ ఏస్తావు అంటే, ఏదోటి నువ్వు చూస్తుండు నేను ఏస్తానన్నా. గబగబా బయటికి పోయిండు. ఇదేందుకు బయటికి పోయిండు అంటే బండబాలు కొడుతుండు. ఏంటికి బండబాలు కొడుతున్నావు అంటే, ఆ గ్యాప్ ముయ్యొద్దా అని అన్నాడు. ఏ గ్యాప్ అంటే, ఆ గ్యాప్ ఉంది కదా, దాన్ని ముచ్చేసి చేస్తాను చూడు ఇప్పుడు. నువ్వు అలా సైలెంట్‌గా ఉండు, నేను చేస్తాను కదా. నువ్వు ఊరికే అది చెయ్యి, ఇది చెయ్యి అంటే నాకు కొంచెం ఇబ్బందయితది. నువ్వు సైలెంట్‌గా కూర్చో, నేను చేస్తాను నువ్వు చూడు అన్నాడు. సర్లే. అది కాక పని చేసే వాళ్ళకి మనం అది చెయ్యి, ఇది చెయ్యి అంటే వాళ్ళు ఇంకా ఫీల్ అయితారు. చేసే మైండ్ కూడా ఇంగా మూడ్ ఔట్ అయిపోతది. ఎందుకొచ్చింది అని ఇంక నేను కూడా ఏం మాట్లాడలే, సైలెంట్‌గా ఉన్నా. ఏటేస్తాడో అని చూసుకుంటూ కూర్చున్నా. ఇదైతే పెట్టి ఇంక చేస్తా ఉన్నాడు. అట్ట ఇట్ట చేసి బండైతే బిగించిండు. బండ నెత్తి మీదన్న పడేనంటే పడదులే అని అన్నాడు. మా పిల్లుండుకొని ఇట్టిట్టెయ్యి డిజైను అని. అట్టట్ట రాదమ్మా అని అన్నాడు. చూడండి దీన్ని అట్ట ఇట్ట చేసి చేస్తాను పెడతాను అని అంటే, ఇంక ట్యూబ్ లెవెల్ తీసుకుపోయి ట్యూబ్ లెవెల్ ఎత్తి చేస్తాను అని అన్నాడు. దీనికి కూడా ట్యూబ్ లెవెల్ ఎత్తుతారు అంటే, అవునమ్మ ట్యూబ్ లెవెల్ ఎత్తితే నీట్‌గా వస్తది అన్నాడు. ఇంక మళ్ళీ మొత్తం డిజైన్‌కైతే రెడీ చేసి, ఆ పక్క, ఈ పక్క మాలు, వండు, గిండు ఏసి కొడతా ఉన్నాడు ఏసి. ఇంగిప్పుడు ఎటు ఏస్తాడో నేను కూడా చూడాలి. గజం కట్టి పెట్టి చేస్తా ఉన్నాడు. ఇంతకీ డిజైన్ ఎట్టొచ్చిందంటే, పర్వాలేదు బానే వస్తది నువ్వు చూస్తుండు అని అన్నాడు. సర్లే అన్నా. ఇంగిప్పుడు ఎట్టేస్తాడో చూసి భలే దింపిండు సక్కగా. భలే దింపినావు కదా మామ సక్కగా అంటే, ఏమనుకున్నావు మళ్ళీ రాచిక్కడ అని అన్నాడు. సరేలే అని ఇంక ఇంత బాగా దింపిండు చూడు సక్కగా. ఇంక డిజైన్‌కైతే గీస్తా ఉన్నాడు అన్నీ. ఇంక డిజైన్ అయితే బాగొచ్చింది చూడండి. ఎంత బాగొచ్చిందో. మీకెలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. బావుంటే బావుందని చెప్పండి. లేకపోతే లేదు. బావుంటే గిన కామెంట్ చేయండి.